కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము. మంచికి చెడుకి, తప్పుకి ఒప్పుకి మధ్య తేడా తెలుసుకుని సక్రమమైన మార్గంలో ప్రవర్తనను మలుచుకుని క్రమశిక్షణతో ఇతరులతో ప్రతిస్పందించడమే నైతిక వికాసము. మొరాలిటీ అనే ఆంగ్ల పదము మొవీర్ అనే లాటిన్ పదము నుంచి గ్రహించబడినది. లాటిన్ భాషలో మొవీర్ అనగా నీతిగా ప్రవర్తించు తీరు అని అర్థము. లాటిన్ భాషలో మొవీర్ అనగా నీతిగా ప్రవర్తించు తీరు అని అర్థము. వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క నైతిక వికాసానికి సూచికగా చెప్పుకోవచ్చు. నైతిక వికాసం కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు: నీతిగా నిజాయితీగా నడుచుకోవటం, చట్టము న్యాయములను అతిక్రమించకుండా వాటికి అనుగుణంగా నడుచుకోవడం, క్రమశిక్షణగా సామాజిక నియమ నిబంధనలను పాటించడం, పెద్దలకు అధికారులకు విధేయులుగా ఉండడం, ఇతర హక్కులను గౌరవించడం, రాజ్యాంగము సంఘము వివిధ సంస్థలు విధించినటువంటి నియమ నిబంధనలను విధేయతగా అంగీకరించడం మరియు వాటికి అనుగుణంగా నడుచుకోవడం, విశ్వవ్యాప్త నైతిక విలువలను ఆదర్శాలను పాటించడం. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి యొక్క నైతిక వికాసము ఏ అంశాలపై ఆధారపడుతుంది? సంజ్ఞానాత్మక వికాసము, పిల్లల పెంపకము, సామాజిక అనుభవాలు వాటిపైన ఆధారపడి ఉంటుంది. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిలో నైతిక వివేచనం పెరిగే కొలది స్వీయ కేంద్రీకరణ తగ్గుతుంది. కోల్బర్గ్ రచించినటువంటి గ్రంథాలు: ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఇవి రెండును కోల్బర్గ్ రచించినటువంటి గ్రంథాలు. కోల్బర్గ్ తన సిద్ధాంతంలో నైతిక వికాసమునకు సంబంధించి వయస్సుకు ప్రాధాన్యత ఇవ్వకుండా దశలకు ప్రాధాన్యతనిచ్చాడు. నైతిక వికాసము ఏ వయస్సు నుండి ప్రారంభమైనప్పటికీ కూడాను 3 సాంప్రదాయ స్థాయిలు మరియు ఒక్కొక్క స్థాయిలో 2 దశల చొప్పున మొత్తం 6 దశలు ఉంటాయని కోల్బర్గ్ పేర్కొన్నాడు. అలానే ప్రతి వ్యక్తిలో ఈ స్థాయిలో దశలు ఇవే క్రమంలో జరుగుతాయని భావించాడు. సాంప్రదాయ స్థాయిలు అవి 3 రకాలు. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయక స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయక స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి 2 దశలు. మొదటి దశ శిక్ష, విధేయత, నేపథ్య నీతి కలిగి ఉంటుంది. పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2వ దశ సహజ సంతోష అనుసరణ, నేపథ్య నీతి, బహుమతులు, లాభాలు, స్వీయ సంతృప్తి, పరస్పరత. 2 సాంప్రదాయక స్థాయిలో 2 దశలు ఉన్నాయి. మొదటి దశ మంచి బాలుడు, మంచి బాలిక, నేపథ్య నీతి, ఇతరుల అంగీకారంకు. 2వ దశ అధికారము, సామాజిక వ్యవస్థలు, సాంఘిక క్రమ నిర్వహణ, నేపథ్య నీతి, సామాజిక అంగీకారంతో. ఇక 3వది ఉత్తర సాంప్రదాయ స్థాయి. దీనిలో మొదటి దశ వ్యక్తిగత మానవ హక్కుల ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 2వ దశ వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మనీతి, విశ్వజనీనత, నైతిక సూత్రాలు. పూర్వ సాంప్రదాయ దశలోని 1వ దశ. ఇక్కడ కేవలం శిక్షిస్తారనే భయం వల్లనే పెద్దలకు విధేయతగా ఉండి వారు చెప్పిన పనులు చేస్తారు. పూర్వ సాంప్రదాయ దశలో 2వ దశ. ఇక్కడ కేవలం ఏదో ఒక బహుమతిని పొంది తన అవసరాన్ని సంతృప్తి పరుచుకోవాలని పెద్దలు చెప్పిన మాట వింటారు. సాంప్రదాయ దశ దీనిలోని మొదటి దశ. ఇతరుల అంగీకారం కోసము ఇతరుల అయిష్టతను తప్పించుకోవడం,
ఇతరుల అయిష్టతను తప్పించుకోవడం కోసం నైతికతను కనబరుస్తూ ఇతరులు చెప్పిన మాట వింటారు. సాంప్రదాయ దశలోని రెండవ దశ సామాజిక ఆమోదం పొందడం కోసం నియమ నిబంధనలను పాటించే దశ. చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం నడుచుకునే దశ. నియమ నిబంధనలను మనమే మన కోసం ఏర్పాటు చేసుకున్నవి కాబట్టి ఎవరూ వాటిని అతిక్రమించకూడదు అని కోరుకుంటారు. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ దశలో మొదటి దశ ప్రజాస్వామ్య సూత్రాలకు సాంఘిక ఒప్పందాలకు అనుగుణంగా నైతికతను కనబరుస్తూ అవసరమైతే సాంఘిక ఒప్పందాలతో మార్పులు చేయాలని కోరుకుంటారు. ప్రభుత్వం చొరవ తీసుకొని సమన్యాయం కోసం రాజ్యాంగంలో అవసరమైన మార్పులను చేయాలని కోరుకుంటారు. ఉత్తర సాంప్రదాయ దశలో రెండవ దశ అంతరాత్మ ప్రబోధం మేరకు చట్టపరంగా తప్పులు అయినప్పటికీ తనకు న్యాయం అనిపిస్తే చేస్తాడు. మానసిక వికాసము లక్షణాలు వ్యక్తి యొక్క మానసిక శక్తులైన ఆలోచన, వివేచన, ప్రజ్ఞ, స్మృతి, సమస్య పరిష్కారం మొదలగు వాటిలో కనిపించే అభివృద్ధిని మానసిక వికాసం అంటారు. మానసిక వికాసం ఎప్పుడూ జ్ఞానేంద్రియ వికాసం మీద, భాషా వికాసం మీద, ఆరోగ్యవంతమైనటువంటి నాడీ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. మన మానసిక శక్తి 14 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి చాలా వరకు అభివృద్ధి చెందుతుంది అనేది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. ఇక వీటి యొక్క లక్షణాలు క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కరించే సామర్థ్యము ఉంటుంది. ప్రణాళికలను రచించగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. కారణాలను వివరించగలిగే సామర్థ్యం ఉంటుంది. పరిమితులను ఊహించగలిగే సామర్థ్యం ఉంటుంది. మూర్తంగాను అమూర్తంగాను ఆలోచించగలిగేటువంటి సామర్థ్యము వీటికి ఉంటుంది. వివేచనతో తీర్పులను ఇవ్వగలిగేటువంటి సామర్థ్యము వీటికి ఉంటుంది. కార్యకారక సంబంధములను గుర్తించగలిగేటువంటి సామర్థ్యము మొదలైనవన్నీ కూడాను మానసిక వికాసాల్లో వీటికి ఉన్నటువంటి లక్షణాలు. ఒక పిల్లవాడు సమఘనము అని ఉపాధ్యాయుడు అనగానే పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా ఉండే సమృత పటము అని ఆలోచించగలగటము. ఆ పిల్లవాడిలోని ఏ వికాసానికి చెందింది అంటే ఇది మానసిక వికాసానికి సూచికగా చెప్పుకోవచ్చు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ టీచర్స్ సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మేము మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టీచర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి.